లక్షర్పేట మున్సిపాలిటీ పరిధిలో గణేష్ నవరాత్రులు ఉత్సవాలు పూర్తి కావడంతో మంగళవారం లక్షర్పేట పట్టణంలో వినాయకుడి నిమజ్జనం వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం గణపతికి ప్రత్యేక పూజలు చేసి మహిళలందరూ తీరొక్క పువ్వులతో మాలలు అలంకరించి నైవేద్యాలతో స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా శర్మ ప్రణవ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని, కులమత భేదం లేకుండా ఈసారి జరిపినట్టే వచ్చే సంవత్సరం కూడా విజయవంతం చేయాలని కోరారు. లక్షెట్టిపేటలో గణపతులు అతహ్యాన్ని తగ్గినందుకు సంతోషకరమేనని, ప్రజలందరిలో ఐక్యత పెరుగుతుందన్నారు. భవిష్యత్తులో అందరూ కలిసి ఒకే గణపతిని పెట్టుకునే కాలం రావాలన్నారు. ఈ కార్యక్రమంలో హిందూపూర్ కాలనీ కమిటీ సభ్యులు, పెద్దలు, వృద్ధులు, మహిళలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు. అగరబత్తితో ముట్టిస్తే బెటర్. అదే అన్ని పెట్టించినాక పని చేస్తాం. అందుకోసమని జాగ్రత్తగా వెళ్ళగరా. ముందు మధ్యలో ముట్టించండి. మధ్యలో ముట్టించిన తర్వాత నువ్వు ఇట్లా రాకు, మధ్యలో నుంచి రాకు, స్టేజ్ కాదు. జాగ్రత్త అమ్మ. మీకు ముందట అంటే వెనక కూడా చిత్తం పెట్టుకోండి. దీపాలు ఒకసారి తనను రావడానికి ఛాన్స్ ఇవ్వండి. కరణి జడలో నుండి పుడుతుంది గంగా, నాద శరీరా పరా వేద విహారహరా. మెరిసే మెరుములు ఉరిసే ఉరుములు శివ శివ నటనలు కాబోలు, పరవసాన శివసు గంగా నడక దారిన దీపాలను చూసి వినాయకాయ నమః. అమృతోపహార మహానివేదనం సమర్పయామి. చిటికెడు అక్షంతలు చేతిలో పట్టుకోండి. యస్య స్మృత్యా జనామోక్త్యా తవ పూజాం క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే త్వమచ్యుతం. అనండి ఒకసారి. మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం వినాయక యత్తం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం
నమామితం వినాయకం నతేతరాతి భీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జరం నతాతితాపదుర్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేదరోదరం వరం వరే భవక్త్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం నమస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్కరం. గణేశాయ నమః. మన లక్షడిపేట పట్టణంలోని హిందూపురి కాలనీలో శ్రీ గణపతి ఉత్సవ సమితి వారి ఆధ్వర్యం లోపల ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా గణపతి యొక్క నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క వినాయక చవితి నుండి 9 రోజుల పర్యంతం జరిగేటువంటి ఈ యొక్క పండుగ ఏదైతే ఉన్నదో ప్రకృతిని పూజించేటువంటి తొలి పండుగ. ఇప్పటి నుండి పెద్ద పెద్ద పండుగలన్నీ ప్రారంభం కావడానికి ఉంటాయి. దసరా కానీ, దీపావళి కానీ, ఇట్లాంటి గొప్పనైనటువంటి పండుగలన్నిటికీ కూడా మూలము మొదటి పండుగగా ఈ యొక్క గణపతిని ఆరాధించేటువంటి సాంప్రదాయము పూర్వం నుండి వస్తూ ఉన్నది. ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో మన హిందూపురి కాలనీ మాతలు కానీ, భక్తులు కానీ, పురుషులు కానీ అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతోని శాస్త్రీయమైనటువంటి విధానం లోపల ప్రతిరోజు రకరకాలైనటువంటి పత్రాలతోని, పువ్వులతోని స్వామిని అలంకరించి చాలా వేడుకగా జరుపుకుంటున్నాం. ఈ యొక్క ఉత్సవాలు నేటితోని పూర్తవుతూ ఉన్నటువంటి ఈ యొక్క సందర్భం లోపల స్వామివారికి ఈరోజు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు, స్తోత్ర కార్యక్రమాలన్నీ కూడా జరుపుకొని ఉన్నాం. ఇదే విధంగా ప్రతి సంవత్సరము జరుపుకోవాలి. ఈ సంవత్సరం లక్షడిపేటలో చాలా గణపతులన్నీ తగ్గిపోయినందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఎన్ని గణపతులు తగ్గితే అంతమంది జనాల్లో ఐక్యత పెరుగుతూ ఉన్నటువంటిదిగా సంకేతం. కాబట్టి భవిష్యత్తులో అందరం కలిపి ఒకటే ఉత్సవాలు జరుపుకునేటువంటి కాలం రావాలి. అందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో మన కాలనీలో అయితే కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, లింగ భేదాలకు అతీతంగా అందరం కూడా చాలా ఐకమత్యంతో జరుపుకొని ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ భవిష్యత్తు లోపల ఇట్లాంటి ఉత్సవాలను అన్నీ జరుపుకోవాలని, ఆ గణపతి యొక్క ఆశీస్సులు చిన్న పిల్లల వద్ద నుండి ప్రతి ఒక్కరిపైన ఆయన యొక్క ఆశీస్సులు ఉండాలి. అందరికీ విద్య, ఉద్యోగాలు, ఆయుష్, ఆరోగ్యము ఆ గణపతి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంవత్సరం ఈ యొక్క గణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నందుకు కాలనీ సభ్యులకు, మాతలకు విశేషంగా ఆ గణపతి యొక్క ఆశీస్సులు ఉండుగాక. బులో గణేష భగవానికి జై.